సంపన్న స్థితి అందున నడిచినను ఎగిరిను సంతృప్తి కలిగిన జీవితము క్రీస్తులో మనకు అనుగ్రహించిన ఆ నమ్మకమైన ఆ సర్వోన్నతుడైన దేవునికి ఆరాధన, ఆ మహిమగల దేవునికి స్తుతి ఆరాధన. నిత్యము ఆరాధనకు ఆయన యోగ్యుడిగా మన మధ్య వసించిన పరాక్రమశాలికి మహిమ. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలగా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. మనం కలిగిన ప్రతి బలహీనతల యందు, గాలి రోగముల యందు, నువ్వు కలిగిన ప్రతి బలహీనత సమయంలో, నువ్వు కలిగిన ప్రతి అవమానంలో, నువ్వు పడిపోయినను కృంగినను నీ యొద్దకు వచ్చి లేవనెత్తి ఆయన లేగల ఆస్తుల చేత కాపాడిన దేవుడైన నిత్యము ఆరాధించు. యేసయ్యా నీకే మహిమ. పదివేలలో బలహీనతలలో ఉన్న పడిన కృంగిన ఇరు రేపే దేవుడిని పక్షంలో ఉన్నారు. ఆ మహా గొప్ప దేవుని నిత్యం ఆరాధించే ధైర్యము ప్రభు నీకు అనుగ్రహించాడు. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను
కృప